బీజేపీ బీఆర్ఎస్ కలిసి తమను బద్నాం చేస్తున్నాయని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫైర్ అయ్యారు. సివిల్ సప్లై శాఖపై పూర్తిగా అవాస్తవాలు మాట్లాడుతూ ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. గాంధీ భవన్లో సమావేశం నిర్వహించారు. బీఆర్ఎస్ కంటే వేగంగా ధాన్యం కొనుగోలు చేశామని చెప్పారు ఉత్తమ్. గత 10 ఏళ్లలో సివిల్ సప్లై శాఖను బీఆర్ఎస్ ఆగం పట్టించిందన్నారు. ధాన్యం కొన్న 3-4 రోజుల్లోనే రైతుల ఖాతాల్లో డబ్బులు వేశామని ఆయన చెప్పారు. 100% అవాస్తవాలే, పైసా అవినీతి జరగలేదని తెలిపారు. ప్రతిపక్షాలు ఇలాంటి దుర్మార్గపు నీచమైన ఆరోపణలను మానుకోవాలన్నారు. దర్శన ధాన్యాన్ని కూడా మద్దతు ధరతో కొనుగోలు చేశామన్నారు మంత్రి. ధాన్యం కొనుగోలులో రైతులకు మేలు జరిగేలా పారదర్శకంగా ఉన్నామని ఉత్తమ్ తెలిపారు. నేను చెప్పిన లెటర్ ఇస్తా ఉంటారా మీకు? ఏడబెట్టినో ఏమో కానీ నేను మీకు లెటర్ ఇస్తే వాళ్ళే పెట్టి వాళ్ళే లిఫ్ట్ చేసినారు. ఏదో విషయంలో వాళ్ళు సరే తెలంగాణ ఈ రెసిడెన్షియల్ స్కూల్స్కి యూనిఫామ్స్ ఏదో సప్లై చేయలేదని బ్లాక్ లిస్ట్లో పెట్టారట. తర్వాత వాళ్ళు అప్పీల్ చేసుకుంటే సరే అయిపోయింది, ఈసారి బ్లాక్ లిస్ట్ రివోక్ చేస్తున్నాం, మీరు సప్లై చేయండి అని ఇచ్చారు. తెలియకుండొచ్చు, అందుకే మాట్లాడాము. బ్రదర్, సన్న బియ్యం ఒక్క గింజ కొనలేదు, ₹1 ఖర్చు పెట్టలేదు. ఇక అది దాంట్లో కూడా లెక్కలేసి ఇట్లా జరిగి 350 కోట్లు ఇదో పిండు, 100 కోట్లు ఆయన తీసుకుండు. మరి నేనేమంటారా, ఒక్క గింజ సన్న బియ్యం కొనుగోలు చేయలేదు. మేజర్ మిల్లర్స్ ఎవరైతే డిఫాల్టర్లు ఉన్నారో వాళ్ళ మీద సీరియస్ కేసులు పెట్టడం జరిగింది. రెవెన్యూ రికవరీ యాక్ట్ పెట్టడం జరిగింది. 43 మీద పెట్టింది. ఓకే, 43 మంది మీద రెవెన్యూ రికవరీ యాక్ట్ పెట్టడం జరిగింది. కొంతమంది అరెస్ట్ చేయడం జరిగింది. ఇండియా కూటమి అధికారంలోకి రాగానే చట్టబద్ధంగా రైతులకు కనీస మద్దతు ధరను అందిస్తామని, రైతుల కష్టానికి తగిన ఫలితం రాబోయే రోజుల్లోనే దక్కనుందని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క తెలిపారు. పంజాబ్ రాష్ట్రంలోని ఫరీద్కోట లోక్సభ నియోజకవర్గ పరిధిలోని మొగ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో బట్టి విక్రమార్క పలు సమావేశంలో ప్రసంగించారు. దేశంలో వరి, పత్తి, చెరుకు రైతులకు మద్దతు ధర లభించడం లేదు. నరేంద్ర మోదీ నల్ల చట్టాలు తెచ్చి వారి ధనాన్ని లాక్కోవడానికి ప్రయత్నిస్తున్నారు అని బట్టి ఆరోపించారు. దేశంలోని నిరుద్యోగులకు అప్రెంటిస్షిప్ హక్కు కల్పిస్తూ కొత్త చట్టాన్ని తీసుకొస్తామన్నారు. దేశంలోని పట్టభద్రులు, డిప్లొమా చేసిన వారందరికీ ఈ హక్కు ఇవ్వబోతున్నామన్నారు. దేశంలోని పబ్లిక్, ప్రైవేట్ సెక్టార్లో సుమారు 30 లక్షల ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయి. ఆగస్టు 15 లోపు ఈ ఉద్యోగాలను ఇండియా కూటమి ప్రభుత్వం భర్తీ చేస్తుందని బట్టి తెలిపారు. ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ వర్సిటీలు, కళాశాలలు, పాఠశాలలు, ఆసుపత్రుల్లో నిరుద్యోగులకు ఉపాధి కల్పిస్తామన్నారు. పౌర సరఫరాల శాఖలో భారీ కుంభకోణం జరుగుతుందని మాజీ మంత్రి కేటీఆర్ ఆరోపించారు. ధాన్యం టెండర్లలో కాంగ్రెస్ సర్కారు కుంభకోణానికి తెరలేపిందన్న ఆయన, సన్న బియ్యం టెండర్లలో మొత్తం 1100 కోట్ల కుంభకోణం జరుగుతుందన్నారు. అధికారంలోకి వచ్చి 50 రోజులు కాకముందే ఈ దోపిడీకి తెరలేపి జనవరి 25 నాడు కమిటీ వేసేది జనవరి 25, మార్గదర్శకాలు గైడ్లైన్స్ ఇచ్చేది అదే రోజు, టెండర్లు పిలవడం కూడా అదే రోజు. అంటే ఎంత వేగంగా, ఎంత వాయువేగంగా, జెట్ స్పీడ్తో. ఇంకా విచిత్రం ఏంటంటే మిల్లర్లు, రాష్ట్రంలో ఉండే రైస్ మిల్లర్లు వాళ్ళు స్వయంగా కన్సెంట్ ఇచ్చినారు. ఆనాడు సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్కి, ఆనాడు కానీ ఈనాడు కానీ 2100 రూపాయలకు మేము కొనుగోలు చేయడానికి సిద్ధంగా ఉన్నాం అని రాష్ట్రంలో ఉన్న రైస్ మిల్లర్లు ప్రభుత్వానికి వాళ్ళు కన్సెంట్ ఇస్తే, కన్సెంట్ అంటే వాళ్ళ ఉద్దేశం ఇనిషియేటివ్ తీసుకొని మేము తీసుకుంటాం అని వాళ్ళు ఆఫర్ ఇస్తే దాన్ని రిజెక్ట్ చేసి వాళ్ళ మాట వినకుండా గ్లోబల్ టెండర్ల పేరిట కొన్ని ప్రత్యేక నిబంధనలు పెట్టి, అంటే ఇంత టర్నోవర్ ఉండాలని చెప్పి కొన్ని నిబంధనలు పెట్టి వీళ్ళందరూ ఎవరైతే రైస్ మిల్లర్లు పాపం చిన్నవాళ్ళు ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఇందులో పక్కకు నెట్టి ఇవాళ గ్లోబల్ టెండర్లను పిలిచి ఈ గ్లోబల్ టెండర్లు 4 కంపెనీలకు వచ్చేటట్టు రింగ్ చేసినారు. కేంద్రీయ బండార్, ఎల్జీ ఇండస్ట్రీస్, హిందుస్థాన్ కంపెనీ, నాకాఫ్ అనే 4 సంస్థలు దక్కించుకున్నాయి. చక్కగా 1885 నుంచి 2007 రూపాయలు, 1885 నుంచి 2007 రూపాయలకు ఒక బ్యాండ్ ఫిక్స్ చేసి 4 సంస్థలు కుమ్మక్కై మరి పూర్తి స్థాయిలో 2100కు దాదాపు 200 రూపాయలు తగ్గించి మరి కుంభకోణం చేసి ఈ 4 సంస్థలు ఇంక్లూడింగ్ ఒక బ్లాక్ లిస్టెడ్ సంస్థకు కట్టబెట్టిండ్రు.
కరీంనగర్లో అత్యుత్సాహం ప్రదర్శించిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని అరెస్ట్ చేసిన దీక్షా స్వామీలను వెంటనే విడుదల చేయాలని కరీంనగర్ బీజేపీ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ డిమాండ్ చేశారు. రాత్రి సమయంలో కరీంనగర్లో జరిగిన సంఘటనపై వీడియో విడుదల చేసిన ఆయన హనుమాన్ దీక్షా స్వాములపై పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించడాన్ని ఖండించారు. ఇష్టానుసారంగా భాషను ఉపయోగించడము, దీనికి స్వామీజీలు నిరసన వ్యక్తం చేయడము, అరెస్ట్ చేసే క్రమంలో కూడా ఒక హనుమాన్ దీక్షాపరుడు వాళ్ళ డోర్ బయట పట్టుకొని నిలబడి చూంటే కూడా పోలీస్ వారిని అంత స్పీడ్గా తీసుకుపోవడము. సరే, గొడవ ఏదైనా జరిగినవచ్చు, కానీ ప్రశాంతమైన వాతావరణంలో దీన్ని సమస్యను పరిష్కరించాల్సినటువంటి అధికారులే ఈ సమస్యను పెంచే ప్రయత్నం చేయడము ఇంతకంటే మంచి పద్ధతి కాదు. దీనికి తోడు తప్పుడు ప్రచారం చేస్తున్నాడు, పోలీసులను తిట్టినట్టు. ఇలా స్వామీజీ మాలో ఉన్నటువంటి దీక్షాపరులు ఎప్పుడు బూతులు మాట్లాడారు, ఇంకో తిట్టే ప్రయత్నం చేయరు. తప్పకుండా ర్యాలీ తీసుకుంటే అడ్డుకునే వ్యక్తి వస్తే నిరసన వ్యక్తం చేస్తారు. తప్పకుండా వాళ్ళు స్వాగతం పలికి సన్మానం చేసి తలవారు బాగా దింపినాం అని చెప్పి మాట్లాడతారా? జరిగింది ఈ గొడవ ఏం చేయాలి? పోలీస్ అధికారులు సమయం పాటించి ఆ ప్రశాంతతను నెలకొల్పే ప్రయత్నం, లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేసే ప్రయత్నం మీరు చేయాలి. దీన్ని కాకుండా దీన్ని ఇంకా రెచ్చగొట్టి మీరు జిద్దుగా పోయి స్వామీజీకి పోయి అరెస్ట్ చేసి అరాచకం చేస్తా అంటే ఇది మంచి పద్ధతి కాదు. గతంలో అనేక సంఘటనలు జరిగినప్పుడు మేము సహకరించినాం, పోలీసుకు మేము సహకరించినాం. పోలీసులు ఎప్పుడు లాఠీలు చేయలే, పోలీసులు ఎప్పుడు బూతులు మాట్లాడలే. ఇది రెండవసారి, కరీంనగర్లో ఇది రెండవసారి. గతంలో మొన్న జరిగింది, అప్పుడు సహకరించినాం, ఇప్పుడు జరిగింది. దీన్ని తప్పుడు వాతావరణం తయారు చేసే ప్రయత్నం మీరు చేయొద్దు. మా సహనాన్ని పిరికితనంగా భావించద్దు. ఇప్పటికీ లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయడానికి మేము సహకరిస్తున్నాం. మీరు దాన్ని వేరే రకంగా భావించే ప్రయత్నం చేయదు. ఇవాళ ఏం చేస్తున్నారు కొంతమంది పోలీస్ అధికారులను తిట్టినట్టు, స్వామీజీలు వల్గర్ భాష యూజ్ చేసినట్టు. ఏ స్వామీజీ కూడా అటువంటి భాష ఉపయోగించరు. కాబట్టి పోలీస్ అధికారులు మీరు సమర్థించుకోండి. మేము పోలీసు వ్యతిరేకం కాదు, మేము కూడా డిస్టెంట్ పోలీసుగా మేము వివరిస్తాం. ఇలా పోలీసు వ్యతిరేకం కాదు, మేము పోలీసు వ్యవస్థకు వ్యతిరేకం కాదు. ఇట్లాంటి భాష మాట్లాడే పోలీసు అధికారులకు వ్యతిరేకం మేము. తెలంగాణలో రేపు మరో కీలక ఎన్నిక సమరం జరగనుంది. బీజేపీ నుంచి ప్రేమేందర్ రెడ్డి, కాంగ్రెస్ నుంచి తీర్మార్ మల్లన్న, బీఆర్ఎస్ నుంచి రాకేష్ రెడ్డి ప్రధాన అభ్యర్థులుగా ఉన్నారు. ఈ నేపథ్యంలో బీజేపీ నేత రఘునందన్ రావు బీఆర్ఎస్ పార్టీపై తీవ్ర ఆరోపణలు చేశారు. గ్రాడ్యుయేట్ ఓట్లను కొనుగోలు చేసేందుకు బీఆర్ఎస్ ప్రయత్నిస్తుందని, అందుకు ఆధారాలు ఉన్నాయని స్పష్టం చేశారు. 30 కోట్లతో గ్రాడ్యుయేట్ ఓట్లను కొనుగోలు చేయాలన్నది బీఆర్ఎస్ ప్రణాళిక అని ఆరోపించారు. ఈ సందర్భంగా రఘునందన్ రావు నేడు కేంద్ర చీఫ్ ఎలక్షన్ కమిషన్ తెలంగాణ ఎన్నికల ప్రధాన అధికారికి లేఖ రాశారు. ఈ లేఖతో పాటు బీఆర్ఎస్ వ్యక్తులకు చెందినవిగా పేర్కొంటూ పలు బ్యాంక్ ఖాతాలను వివరాలను కూడా జోడించారు. ఈ బ్యాంకు ఖాతాల్లో ఉన్న నగదును వెంటనే స్తంభింపచేయాలని, ఎన్నికలు ప్రజాస్వామ్యబద్ధంగా జరిగేలా చూడాలని రఘునందన్ రావు ఎన్నికల సంఘాన్ని కోరారు. ఎన్నికలలో ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి బయట నుంచి ఒక మాజీ ఎమ్మెల్యేను, మాజీ ఎంపీని, మాజీ ఎమ్మెల్సీని ఇన్ఛార్జిగా పెట్టి ఓట్లు కొనడానికని టీఆర్ఎస్ పార్టీ నిన్న తన బ్యాంక్ అకౌంట్, టీఆర్ఎస్ పార్టీ బ్యాంక్ అకౌంట్ ఇది బ్యాంక్ ఆఫ్ బరోడా బంజారా హిల్స్ లో టీఆర్ఎస్ పార్టీకి అధికారికంగా ఒక ఖాతా ఉంది. ఆ ఖాతా నుంచి నిన్న 30 కోట్ల రూపాయల్ని ఎవరైతే గత శాసనసభలో సభ్యులుగా ఉండి ఇప్పుడు ఖమ్మం, నల్గొండ, వరంగల్ జిల్లాలకు సంబంధించినటువంటి పట్టభద్రుల ఎన్నికలకి రేపు ఓట్లు జరుగుతుంటే నిన్న 30 కోట్ల రూపాయల్ని బంజారా హిల్స్ లో ఉన్నటువంటి తమ కెనరా బ్యాంక్ అకౌంట్ నెంబర్ 26101000002075 అనే అకౌంట్ నుంచి నిన్న 30 కోట్ల రూపాయల్ని టీఆర్ఎస్ పార్టీ 30 మంది ఖమ్మం, నల్గొండ, వరంగల్లో పనిచేస్తున్నటువంటి 30 మంది టీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్సీలకు ట్రాన్స్ఫర్ చేసింది. నేను తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘ ప్రధాన అధికారి వికాస్ రాజ్ గారికి మీ ద్వారా సవినయంగా అప్పీల్ చేస్తున్నా. ఎందుకు టీఆర్ఎస్ పార్టీ నిన్న 30 కోట్లు తన అధికారిక ఖాతా నుంచి బదిలీ చేసింది? బదిలీ ఎవరెవరికి అయిందో ఆ ఎమ్మెల్యేలకి నిన్న 1 కోటి రూపాయలు బదిలీ చేయాల్సినటువంటి అవసరం ఏముంది? దీని మీద సమగ్రమైనటువంటి విచారణ జరిపించాలని కొద్దిసేపటి క్రితం తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘానికి రాతపూర్వకంగా ఒక మెయిల్ ద్వారా కంప్లైంట్ అందజేయడం జరిగింది. దీని మీద వారు యాక్షన్ తీసుకోకపోతే టీఆర్ఎస్ పార్టీ కెనరా బ్యాంక్ ఆఫ్ బరోడాలో ఉన్నటువంటి ఈ అకౌంట్ ని సీజ్ చేసి వారి మీద డిసిప్లినరీ యాక్షన్ తో పాటు డబ్బులు పంచి ఎన్నికలు గెలవాలని ప్రయత్నం చేసినందుకు టీఆర్ఎస్ పార్టీ గుర్తింపుని రద్దు చేయాలని భారతీయ జనతా పార్టీగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మలయాళీల అభివృద్ధికి కాంక్షిస్తూ ఆల్ ఇండియా మలయాళీ
అసోసియేషన్ అవతరించిందని సంస్థ అధ్యక్ష కార్యదర్శులు సురేందర్ నాయర్, సురేష్ బాబు వివరించారు. అసోసియేషన్ 3వ వార్షికోత్సవాన్ని హైదరాబాద్లోని ఎంఎంఆర్ గార్డెన్లో ఘనంగా నిర్వహించారు. హైదరాబాద్లో దాదాపు 5 లక్షల మంది మలయాళీలు ఉన్నారని, వారికి ఎలాంటి సమస్యలు ఉన్నా అన్ని విధాలుగా సంస్థ నుంచి సహాయ సహకారాలు ఉంటాయన్నారు. గడిచిన 3 సంవత్సరాల నుంచి వైద్య, విద్య, ఉద్యోగ, ఆర్థిక, వ్యాపార రంగాల్లో పలు సేవా కార్యక్రమాలను చేపట్టామన్నారు. సామాజిక సేవలో భాగంగా తమకు ఎల్లవేళలా సహకారాన్ని అందిస్తున్న బీమా జ్యువెల్స్ను అభినందించారు. పేదవారికి ఇలాంటి ఆపద వచ్చినా తమ సంస్థ ఆదుకుంటామన్నారు. అజంతా థియేటర్స్ ఆర్ట్స్ కేరళ ఆధ్వర్యంలో ప్రదర్శించిన మోజీ నాటకం విశేషంగా ఆకట్టుకుంది. 2021 20th March we are inaugurated our All in Malayali Association in forming. We have 123 families. We are in 3rd anniversary we are celebrating in Hyderabad. Every year we are conducting this program. And poor family. If you have any people to call our charity, we have to do that. Not that we have like that dialysis, anything you have to free of cost. We can do that. Kerala, Telangana, you have the 10 lakhs people is in all Telugu. In Telangana. Hyderabad most probably about 5 lakhs. 5 to 6 lakhs. మా అసోసియేషన్ ది 3rd యానివర్సరీ చాలా విజయకరంగా ఎంఎంఆర్ గార్డెన్లో చేస్తున్నాం. ఈ పరిపాటితో సంబంధించి కేరళ నుంచి అజంతా థియేటర్స్ది ఒక డ్రామా ప్రోగ్రామ్ ఫస్ట్ టైం హైదరాబాద్ తీసుకొచ్చి మేము మా కేరళ సోదరులు మా మెంబర్స్కు అందరికీ చూపెడుతున్నాడు. మేము మెయిన్గా మా అసోసియేషన్ ఏమంటే చారిటీ చేయడమే. చారిటీ అంటే అది కేరళ వాళ్ళు కాదు, మన లోకల్ తెలంగాణలో ఉన్నవాళ్ళు, తెలుగు ప్రజలు, మా అదర్ స్టేట్ వాళ్ళందరికీ కూడా మేము ఉచితంగా వాళ్ళకి ఏదైనా సహాయం కావాలంటే మేము చేసిస్తారు. మెయిన్గా చారిటీ చేయడం, దానికోసమే మేము ఈ అసోసియేషన్ స్టార్ట్ చేసినాం. ఇప్పుడు అసోసియేషన్ ప్రోగ్రామ్ జరుగుతున్నాం. దీని తర్వాత కూడా మేము ఒక 2-3 చారిటీ ప్రోగ్రామ్ చేయడానికి ప్లాన్ ఉంది. ఇదే మా ముఖ్యం అసోసియేషన్ ఎయిమ్. థ్యాంక్ యూ. టీచింగ్ మన దేశంలో విధ్వంసం అయిందని విద్యాభారతి ఆల్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ మురళీ మనోహర్ అన్నారు. హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీ ఏఎంఎస్ మహిళా డిగ్రీ కళాశాలలో విద్యాభారతి ఆధ్వర్యంలో ఒకరోజు సెమినార్ను నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యాభారతి ఆల్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ మురళీ మనోహర్ మాట్లాడుతూ, విద్యాభారతి 1950లో ఏర్పడింది. విద్యాభారతి మొదటి నుంచి స్కూల్ విద్య పైన మాత్రమే పనిచేసింది. గత 5 సంవత్సరాల నుండి ఉన్నత విద్య పైన కూడా దృష్టి సాధించింది అన్నారు. తరగతి గదిలో టీచర్ రోల్ ఏంటి, విద్యార్థి అడిగిన ప్రశ్నకు సమాధానం పూర్తి స్థాయిలో ఇవ్వగలుగుతున్నారా లేదా అనే విషయంపైన కూడా విద్యాభారతి పనిచేస్తుందన్నారు. మాతృభాష పైన దేశమంతా విద్యాభారతి పనిచేస్తుంది. న్యూ ఎడ్యుకేషన్ పాలసీ పైన విద్యాభారతి పనిచేస్తుంది అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో విద్యాభారతి నూతన కమిటీ ఏర్పాటు చేశాము. కమిటీలో యూనివర్సిటీ ప్రొఫెసర్లు, డిగ్రీ కళాశాల లెక్చరర్స్తో కూడిన కమిటీని ఏర్పాటు చేశామన్నారు. ప్రధాన కార్యదర్శిగా డాక్టర్ కృష్ణం రాజు గారు, డిపార్ట్మెంట్ ఆఫ్ కెమిస్ట్రీ, ఉస్మానియా యూనివర్సిటీ, వారు ప్రధాన కార్యదర్శిగా, జనరల్ సెక్రటరీగా వ్యవహరిస్తారు. వీరితో పాటు ఒక 3 ఉపాధ్యక్షులు, అలాగే సెక్రటరీలు, కార్యదర్శులు 3, కార్యవర్గం 8 మందితో ఒక కార్యవర్గము. ఇలా నూతన కమిటీ యొక్క ప్రకటన ఈరోజు జరిగింది. ముఖ్యంగా అఖిల భారత సంఘటన కార్యదర్శి శ్రీ కెఎన్ రఘునందన్ గారి ఆధ్వర్యంలో ఈ ప్రకటన జరిగింది. అలాగే దీంతో పాటుగా ఇది ఉపాధ్యాయులు, టీచర్స్, యూనివర్సిటీ ప్రొఫెసర్స్, డిగ్రీ లెక్చరర్స్ వీళ్ళందరితో కూడినటువంటి కమిటీ ఉన్నత విద్యలో పనిచేస్తుంది. విద్యాభారతికి ఒక చరిత్ర ఉంది. సో 1950 నుంచి కూడా దేశంలో విద్యాభారతి పనిచేస్తుంది. స్కూల్ ఎడ్యుకేషన్లో మాత్రమే ఇంతకాలం పనిచేసింది. గత 5 ఏళ్లుగా ఉన్నత విద్యలో కూడా ఈ యొక్క పని ప్రారంభమైంది. ముఖ్యంగా భారత్ కేంద్రిత విద్య కోసము విద్యాభారతి పనిచేస్తాం. ఆ విధంగా అనేక ఇన్స్టిట్యూషన్స్తో, ఈవెన్ ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్తో కూడా మేము ఎంఓయూ కుదిరించుకొని భారత్ కేంద్రిత విద్య కోసం ప్రైవేట్ కళాశాలలు కానీ యూనివర్సిటీస్ కానీ ఎలా పనిచేయాలనే విషయంలో
పని జరుగుతూ ఉంది. బడివేలలో మార్పులు చేస్తూ తెలంగాణ విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రాథమికోన్నత పాఠశాలలు ప్రస్తుతం ఉదయం 9:30 తెరుచుకుంటాయి. అదేవిధంగా ఈ విద్యా సంవత్సరం నుంచి అరగంట ముందుగానే అంటే ఉదయం 9 గంటలకే ప్రారంభమవుతాయి. ఉదయం 9:30 ప్రారంభం కావడం వల్ల ప్రభుత్వ పాఠశాలలపై తల్లిదండ్రుల్లో చులకన భావం ఏర్పడుతుందని గ్రహించిన ప్రభుత్వం వేళలను సవరించింది. హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల్లో మాత్రం ఉదయం 8:45 బడులు ప్రారంభమై మధ్యాహ్నం 3:45 వరకు కొనసాగుతాయి. ఇతర ప్రాంతాల్లో 1 నుంచి 5 తరగతుల వరకు ఉదయం 9 గంటలకు స్కూళ్లు తెరుచుకుంటాయి. సాయంత్రం 4 గంటలకు మూతపడతాయి. 1 నుంచి 7వ తరగతి వరకు ఒకే ప్రాంగణంలో ఉంటే మాత్రం ఉదయం 9 గంటలకు ప్రారంభమై సాయంత్రం 4:15 వరకు తరగతులు కొనసాగుతాయి. ప్రాథమికోన్నత ఉన్నత పాఠశాలలు ఒకే ప్రాంగణంలో ఉంటే ఉన్నత పాఠశాలల వేళలనే పాటించాల్సి ఉంటుంది. అంటే ఉదయం 9:30 తెరుచుకుంటాయి. మధ్యాహ్నం భోజనం కోసం 45 నిమిషాల విరామం ఇస్తారు. ఇక ఈ విద్యా సంవత్సరం జూన్ 12న ప్రారంభమై వచ్చే ఏడాది ఏప్రిల్ 23న ముగుస్తుంది. మొత్తంగా 229 రోజుల పాటు తరగతులు కొనసాగుతాయి. ఏప్రిల్ 24 నుంచి జూన్ 11 వరకు వేసవి సెలవులు ఇస్తారు. ఇలాంటి ఆధారాలు, ధ్రువపత్రాలు లేకుండా కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేయడం చట్టవిరుద్ధమని హైకోర్టు వ్యాఖ్యానించింది. ఈ మేరకు ఓ సివిల్ కేసులో పిటిషన్ వేసిన వ్యక్తికి 25,000 రూపాయల జరిమానా విధించింది. ఇలాంటి పిటిషన్ వేసి ప్రత్యర్థి కక్షిదారులను బెదిరించే ప్రయత్నం చేశారని అభిప్రాయపడ్డారు. హైదరాబాద్ ట్రూ బజార్లోని ఓ భూమిని 2001లో నవేదిత మన్వింకర్ నుండి వ్యాపారవేత్త మహమ్మద్ నయీం అద్దెకు తీసుకున్నారు. ఆ తర్వాత ఫోర్జరీ డాక్యుమెంట్లు, భూమి యాజమాన్యం హక్కులు పొందే ప్రయత్నం చేశారు. దీనిపై విచారణ చేసిన సివిల్ కోర్టు పిటిషన్ను 2017లో కొట్టివేసింది. తర్వాత వివాదం హైకోర్టుకు చేరగా తుది తీర్పు వెలువడే వరకు భూమిని ఎవరికి విక్రయించరాదని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. అయితే నవేదిత ఆస్తిని విక్రయించే ప్రయత్నం చేస్తారంటూ నయీం ధిక్కార పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ అలిశెట్టి లక్ష్మీనారాయణ విచారణ చేపట్టారు. విక్రయానికి సంబంధించి నయీం ఎలాంటి ఆధారాలు సమర్పించకపోవడంతో పిటిషన్ను డిస్మిస్ చేశారు. అలాగే విలువైన కోర్టు సమయాన్ని వృధా చేసినందుకు నయీంకు 25,000 జరిమానా విధిస్తూ ఈ మొత్తాన్ని 2 వారాల్లో రాష్ట్ర లీగల్ సర్వీసెస్ అథారిటీకి చెల్లించాలని ఆదేశించారు. నల్గొండ జిల్లా చెరువుగట్టు గ్రామ పరిధిలో యశోధర టౌన్షిప్ వెంచర్ ముందు గ్రామస్తులు, రైతులు ఆందోళనకు దిగారు. వెంచర్కి ఆనుకొని ఉన్న పడమటి చెరువును రాత్రి వేళల్లో బండరాళ్లు, మట్టితో పోడుస్తున్నారని తెలిపారు. సుమారు 90 ఎకరాల్లో వెంచర్ పూర్తిగా చెరువు ఎఫ్టీఎల్ పరిధిలో ఉందని, అలాంటి వెంచర్కు అధికారులు ఎలా అనుమతులిచ్చారని ప్రశ్నించారు. ఇదే విషయంపై పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవట్లేదని ఆరోపించారు. చెరువును ఆక్రమించి వెంచర్ నిర్మించడం వల్ల 200 ఎకరాలకు సాగునీటితో పాటు భూగర్భ జలాలు అంతరించిపోతాయని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా కలెక్టర్, స్థానిక శాసనసభ్యులు స్పందించి వెంచర్ నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నిజాం ప్రభుత్వం నుంచి కూడా ఈ కుంట ఇక్కడ ఉండడం జరిగింది. ఈ కుంట గవర్నమెంట్ లో కూడా ఐడి నెంబరు అన్ని ఎవ్రీథింగ్ కూడా ఉన్నవి. ఈ చెరువుని రియల్ ఎస్టేట్ సంస్థ వారు ఈ మధ్య కాలంలో కొత్తగా మేము లేనిది చూసి, ఇక్కడ రైతులు లేనిది చూసి నైటు రాత్రి టిప్పర్లు తీసుకొని వచ్చి ఈ గాతులలో పూడిపడడం జరుగుతున్నది. దీనివల్ల రైతులకు చాలా ఇబ్బంది జరుగుతుంది. గ్రౌండ్ వాటర్ కూడా తగ్గే అవకాశాలు ఉన్నాయి. చెరువు మా పొలాలు ఉన్నాయి. కిందంగా 200 ఎకరాలు ఉంది. మొత్తం చెట్టు బావుల ద్వారానే పొలాలు పారుతాయి. మొత్తం చెరువు ప్లాట్లు చేసి చెరువు మొత్తం కూడబోస్తూ చేస్తారు. హైదరాబాద్లో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. హైదరాబాద్ను మబ్బులు కమ్మేశాయి. నగరంలో ఉదయం నుంచి పొడి వాతావరణం ఉంది. మధ్యాహ్నం నాటికి వాతావరణం చల్లగా మారింది. మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో మబ్బులు కమ్మేశాయి. మధ్యాహ్నం నుంచి పలు ప్రాంతాల్లో భారీ వర్షం పడింది. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం పరిసర ప్రాంతాల్లో గాలి దుమారంతో వర్షం పడింది. భీకరమైన గాలి దుమారాలకు భారీ వృక్షాలు నేలకొరిగాయి, టెంట్లు ఎగిరిపోయాయి. హైదరాబాద్లో పలుచోట్ల ఈదురుగాలు బీభత్సం సృష్టించాయి. మేడ్చల్ జిల్లాలో ఉరుములు మెరుపులతో భారీ వర్షం కురిసింది. కీసర, గట్కేసర్ ప్రాంతాల పరిధిలో ఈదురుగాలు వీస్తూ ఉరుములతో కూడిన వర్షం కురిసింది. పలుచోట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. అబ్దుల్లాపూర్ మెట్లోనూ ఈదురుగాలు బీభత్సం సృష్టించాయి. హయత్ నగర్, పెద్దంబర్పేట్ ప్రాంతాల్లో ఉధృతంగా ఈదురుగాలు వీశాయి. ఉప్పల్, హయత్ నగర్ ప్రాంతాల్లో గాలికి రేకులు, గుడిసెల పైకప్పులు కొట్టుకుపోయాయి.
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా సామిరిపేటలో ఈదురుగాలు బీభత్సం సృష్టించాయి. ఈదురుగాలులతో కురిసిన వర్షానికి తిమ్మాయిపల్లి నుండి సామిరిపేట వెళ్లే దారిలో చెట్టు విరిగి ఓ బైకర్పై పడింది. దీంతో ఆ వ్యక్తి అక్కడికక్కడే చనిపోయాడు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు బైక్ నెంబర్ ఆధారంగా మృతుడి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు హైదరాబాద్ నగరంలో కూడా ఈదురు గాలులతో వర్షం కురిసింది. ఉదయం నుంచి పొడిగా ఉన్న వాతావరణం మధ్యాహ్నం ఒక్కసారిగా మారిపోయింది. మధ్యాహ్నం మేఘాలు కమ్మేసి వాతావరణం చల్లగా మారింది. నగరంలో పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. కర్మన్ ఘాట్, చెంపాపేట్, ఎల్బీ నగర్, నాగోల్, బంజారాహిల్స్లలో వర్షం కురిసింది. మరోవైపు చైతన్యపురి, సైదాబాద్, మలక్పేట్ పరిసర ప్రాంతాల్లో కూడా వర్షం పడింది. నల్గొండ జిల్లాలో గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. జిల్లాలోని దామచర్ల మండలం విష్ణుపురం వద్ద గుంటూరు నుండి సికింద్రాబాద్ వైపు వెళ్తున్న గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. దీంతో ఆ మార్గంలో వెళ్లే పలు రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. ఆ మార్గంలో వెళ్లే శబరి ఎక్స్ప్రెస్ను మిర్యాలగూడ వద్ద నిలిపివేశారు. జన్మభూమి ఎక్స్ప్రెస్ను పల్నాడు జిల్లా పిడుగురాళ్ల వద్ద అధికారులు నిలిపివేశారు. సమాచారం తెలుసుకున్న రైల్వే అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ జరుపుతున్నారు. అమెరికాలో తెలుగు సంతతి వ్యక్తులు అనేక కీలక పదవులను చేపడుతుండటం తెలిసిందే. విజయవాడ మూలాలు ఉన్న జయబాడిగా అనే మహిళ కూడా ఇటీవల కాలిఫోర్నియాలోని సాక్రామెంట్ కౌంట్ సుపీరియర్ జడ్జిగా నియమితురాలయ్యారు. జయబాడిగా కాలిఫోర్నియా జడ్జిగా బాధ్యతలు చేపట్టిన తొలి తెలుగు సంతతి మహిళగా నిలిచారు. తాజాగా ఆమె పదవీ ప్రమాణ స్వీకారాన్ని తన మాతృభాష తెలుగులో చేయడం ద్వారా అందరినీ ఆకట్టుకున్నారు. మీ అందరికీ నా హృదయపూర్వక స్వాగతం అంటూ పదవీ ప్రమాణం ప్రారంభించారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతుంది. జయబాడిగా పదవీ ప్రమాణం వీడియోను మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియాలో పంచుకున్నారు. కాలిఫోర్నియాలో తొలి తెలుగు మహిళా న్యాయమూర్తిగా నియమితులైన జయబాడిగా గారికి హృదయపూర్వక అభినందనలు. ఆమె తన మూలాలను మర్చిపోకుండా తెలుగు సంస్కృతిని, ఉపనిషత్తులను ప్రస్తావిస్తూ ఎంత ఆనందాన్ని పొందిందో చూసి థ్రిల్లయ్యాను. ఆమె నిజంగానే తెలుగు వారంతా ఎంతో గర్వపడేలా చేసిందన్నారు. భవిష్యత్తులో ఆమె మరింత ఉన్నత శిఖరాలను అధిరోహించాలని, మరెందరో తన బాటలో నడిచేలా స్ఫూర్తినిస్తారని ఆకాంక్షిస్తున్నాను. ఆమె మా కుటుంబ మిత్రుడు బాడిగా రామకృష్ణ గారి కుమార్తె కావడం వ్యక్తిగతంగానూ ఎంతో సంతోషాన్ని కలిగిస్తుంది అని చిరంజీవి తన ట్వీట్లో పేర్కొన్నారు. బాడిగా రామకృష్ణ మచిలీపట్నం మాజీ ఎంపీ, 2004 నుంచి 2009 వరకు ఎంపీగా వ్యవహరించారు. జయబాడిగా హైదరాబాదులో విద్యాభ్యాసం చేసి అమెరికాలో న్యాయశాస్త్ర పట్టా అందుకున్నారు. మీ అందరికీ నా హృదయపూర్వక స్వాగతం. This is wishing you all a heartfelt welcome in my native language, Telugu, spoken by about 80 million plus people worldwide, and the first time that Telugu has been spoken in such an august occasion in Sacramento Superior. Thank you to Governor Gavin Newsom and his judicial appointments team, Secretary Luis Cespedes, who could not be here, but Deputy Secretary Adam Hoffman, who is, and as well as Judicial Appointments Deputy Debbie Kuhn, for this incredible honor. Lead me from darkness to light. Mrityoma Amritam Gamaya. Lead me from death to salvation. Om Shanti Shanti Shanti. Peace, peace, peace upon you. కుతుబుల్లాపూర్లోని సూరారం పిఎస్ పరిధిలో నిన్న జరిగిన కిడ్నాప్ కేసును పోలీసులు ఛేదించి మహిళలను విడిపించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మే 24 నుంచి 1 సంవత్సరం పాటు ఈ నిషేధం అమల్లో ఉంటుందని ఒక ప్రకటనలో తెలిపారు అధికారులు. పొగాకు, నికోటిన్తో తయారయ్యే గుట్కా, పాన్ మసాలాలు ఆరోగ్యానికి అత్యంత ప్రమాదకరం. వీటి వాడకం క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులకు దారితీస్తుంది. నోటి క్యాన్సర్, ఫైబ్రోసిస్ వంటి ప్రాణాంతక వ్యాధులకు ప్రధాన కారణం పొగాకు, నికోటిన్ కలిగిన గుట్కా, పాన్ మసాలా వాడటమే కారణమని చెప్పొచ్చు. ఇటీవల బెంగళూరు రేవ్ పార్టీకి తాను హాజరైనట్టు ఫేక్ వార్తలు రాక కొందరు నిరుత్సాహపడి ఉంటారని సినీ నటుడు నవదీప్ అన్నారు. ఏంటన్నా ఈసారి నువ్వు ఫేక్ న్యూస్లో కనిపించడం లేదు అంటూ సోషల్ మీడియా వేదికగా పలువురు అభిమానులు అడిగారని తెలిపారు. నవదీప్ ప్రస్తుతం తన కొత్త సినిమా లవ్ మౌలి ప్రచార కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో రేవ్ పార్టీ గురించి ప్రశ్న ఎదురైంది. చిత్ర పరిశ్రమకు సంబంధించి ఇలా ఏదైనా అంశం సంచలనంగా మారితే మీపైన ఆరోపణలు వచ్చేవి. ఈసారి రాలేదు అని విలేకరి ప్రస్తావించగా
మంచే జరిగిందని ఈ ఒక్కసారి వదిలేశారని నవ్వుతూ వ్యాఖ్యానించారు. రేవ్ పార్టీ అంటే రేయి పగలు జరిగేదని ఓ ప్రశ్నకు సమాధానంగా పేర్కొన్నారు. ఆ పార్టీ ఒక్కో దేశంలో ఒక్కోలా ఉంటుందన్నారు.